ఎక్సలెంట్ స్పీచ్ కదా. ధర్మపురి అరవింద్ గారు ఈ విషయంలో నేను ఏకీభవిస్తా, ధర్మపురి అరవింద్ గారితో ఏకీభవిస్తా. కుటుంబ సర్వే అనేది సరిగ్గా జరగలేదు, చూపించినవన్నీ కూడా తప్పుడు లెక్కలు. సో ఎలక్షన్ కమిషన్ ఓట్ల డేటా అని పక్కన పెట్టుకొని మరి ఇక్కడ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడినారు. అండ్ ఇక్కడ నేను ఒక విషయం నేను మాట్లాడగలుగుతా. ఇక్కడ ధర్మపురి అరవింద్ గారు మళ్ళీ అదే మునూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బీసీ బిడ్డ. ఓకే, సో బీజేపీ ఎప్పుడు కూడా బీసీలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, తర్వాత వచ్చి పుల్లలు పెట్టేటోళ్ళు ఎవరో పెడతారు కానీ ఇస్తుంది. కానీ ఒక మాట అన్నాడు ఇక్కడ ధర్మపురి అరవింద్ సార్, ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? కులం గొప్పది కాదు, గుణం గొప్పది. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కులం గొప్పది కాదు, గుణం గొప్పది. సో గుణం ఉన్నన్ని రోజులే రాజకీయంలో మనం ఉండగలుగుతాం. ఆ గుణం పోయిందంటే ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఇప్పుడు ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్గా ధర్మపురి అరవింద్ అన్న ఎవరిని తీసుకున్నారంటే కేటీఆర్ని, మన ఎవరిని తీసుకున్నారంటే కేసీఆర్ని తీసుకోవడం జరిగింది. ఎవరిని తీసుకున్నారు దీంట్లో ఎవరిని తీసుకున్నారు ఎగ్జాంపుల్గా? ధర్మపురి అరవింద్ గారు కేసీఆర్ సార్ని తీసుకుంటు. కేసీఆర్ గారు 1% వెలమ సామాజిక వర్గం 1% ఉన్నది. సో 1% ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గాన్ని చూసి కేసీఆర్కి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిండ్రా? కాదు. దేనికి చేసిండ్రు? ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడిండు, పార్టీ పెట్టిండు. 2001 నుంచే కొట్లాడుతూ ఉన్నాడు. అంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులందరి ముందర ఏమంటారు బరాబర్ ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ తెలంగాణ నినాదం కోసం ఎండగట్టిండు. అంటే ఎన్నో ఏళ్ల నుంచి తపస్సు చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు తెలంగాణ రాష్ట్రం సాధించి. సో అందుకని తెలంగాణ ప్రజలు కేసీఆర్ని గుండెలో పెట్టుకున్నారు. కానీ మళ్ళీ అదే కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టిండ్రు? కేసీఆర్ గెలిచిన వాళ్ళ పార్టీలకి అవినీతి చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు, కేసీఆర్ అహంకారంతో వ్యవహరించిండు అనే ఒకే ఒక రీజన్ తోటి ప్రజలు కేసీఆర్ని దూరం పెట్టిండ్రు. అంటే కేసీఆర్ పార్టీని దూరం పెట్టిండ్రు. ఎట్లా దూరం పెట్టిండ్రు? ఓట్ల రూపంలో ఎమ్మెల్యేలను ఓడగొట్టిండ్రు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? కులం కాదు గుణం అని అర్థమైంది. కేసీఆర్ ప్రజలతో మమేకమై ఉన్నంత కాలము కేసీఆర్ పీఠం కదలలేదు. ఎప్పుడైతే ప్రజలకి కానీ ఎవరికి కూడా అపాయింట్మెంట్ లేకుండా, ఎప్పుడైతే ప్రజల మధ్యలో లీడర్ లేడో అప్పటి నుంచి దూరం అవుతూ కేసీఆర్ వచ్చిండు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఆ వెలమాని కాదు, ఇంకేదో కాదు. సో ఇట్లా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ధర్మపురి అరవింద్ గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా. ఈ ఒక్కటే ఒక లైను, కులం గొప్పది కాదు, గుణం గొప్పది. ప్రధానమంత్రి ఏ కులం అండి? మన మోడీ గారు ఏ కులం అండి? యోగి గారు అంటే బీజేపీలో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గానికి వేరే రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో లేకపోవచ్చు కానీ వేరే రాష్ట్రంలో. నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఇంకా బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి, బంగ్లాదేశ్లో ఇంకా కొట్టుక చంపుతున్నారు. దేనికోసమని? అసలు బంగ్లాదేశ్లో ఎక్కడి నుంచి వచ్చిందండి చిచ్చు? రిజర్వేషన్స్ ఇచ్చి వచ్చిందండి, ఉద్యోగాల రిజర్వేషన్స్ ఇచ్చి వచ్చిందండి. అక్కడి నుంచి వాళ్ళు కొంతమంది ఉగ్రవాదులు, ఉన్మాదులు వాళ్ళ దగ్గర పుల్లలు పెట్టి మంచి పొజిషన్లోకి వచ్చేటువంటి బంగ్లాదేశ్ని పక్కన పట్టేసినారు. కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టి అక్కడ హిందువులను బతకనియకుండా హిందువుల అమ్మాయిలను అత్యాచారాలు చేస్తూ ఎంత దారుణాన్ని కొరిగట్టినారండి అక్కడ. సో అక్కడ మరి అప్పుడు నేను ఈ కులము, నువ్వు ఈ కులము, సో నువ్వు నాకు హెల్ప్ చేయొద్దు అని ఏమి ఉండదండి. ఫస్ట్ ఆ హిందువులందరూ కూడా ఐకమత్యంతో ముందరికెళ్ళి ఇది దాడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు ముందుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు అనుకుంటున్నారా బంగ్లాదేశ్ వార్తలు నేషనల్ మీడియా